తిమ్మన పశువుల్ని కాపు కాస్తూ సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు. గ్రద్దగుడ్డులో ఉన్న ఒక గుడ్డును తీసి ఇంటికి తీసుకువెళ్ళి తన కోడిపెట్టెతో పెట్టిన గుడ్లతో పాటు పొదిగించాడు. గ్రద్దపిల్ల తాను కూడా కోడిపిల్లనే భ్రమలో వాటిలాగానే ప్రవర్తించేది. వయసు పెరిగే కొద్దీ మిగతా కోడిపిల్లలు వ్యత్యాసాన్ని గ్రహించాయి. గ్రద్దపిల్లకు దూరంగా మసులుకోసాగాయి. కోడిపెట్ట గద్దపిల్లను ముక్కుతో పొడిచి దూరంగా తరిమేసేది. పాపం ఆ గద్దపిల్లకు ఏమీ అర్థమయ్యేది కాదు. తాను చేసిన తప్పేంటి, ఎందుకు వెలివేస్తున్నారో బోధపడలేదు. ఒకరోజు చిన్న నీటి కాలువలో నీరు తాగుతూ ఉండగా నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. ఆకాశంలో తిరుగుతూ కోడిపిల్లను ఎత్తుకుపోయే గ్రద్ద రూపం తన రూపం ఒకటే కావడంతో విచిత్రం అనిపించింది. అసలు విషయం అర్థమైంది. తన విశాలమైన రెక్కలను చాచి ఎగరడం ప్రారంభించింది. మొదట గట్టు మీద, తర్వాత చెట్టు మీదకు, ఆ తర్వాత కొండ మీదకు, ఆ తర్వాత ఆకాశానికి విహరిస్తూ తన విశ్వాసం పెంచుకొని వాడిగా ఉన్న ముక్కును పెద్ద పెద్ద గోర్లతో చిరు ప్రాణాల్ని వేటాడుతూ పక్షిరాజుగా కీర్తి పొందింది. అలా కాలగమనంలో 40 ఏళ్ళు దొర్లిపోయాయి. రెక్కలు బరువెక్కాయి, ముక్కు అరిగిపోయింది, గోర్లు పదును తగ్గాయి, వేటాడడం కష్టమైంది. దీనమైన బతుకు దుర్భరమైన తలచి ఆత్మహత్య చేసుకోవాలని ఒక పర్వత శిఖరంపై వాలింది. సమస్యలకు చావు పరిష్కారం కాదని పెద్దలు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంది. బాగా ఆలోచించి తన ముక్కుతో బలవంతంగా గోర్లను లాగేసింది. రక్తం కారుతున్న, బాధను కలుగుతున్నా ఓర్చుకుంటూ ధైర్యంగా తన రెక్కల ఈకలను పీకేసింది. కన్నీరు జలపాతంలో ప్రవహిస్తున్న ఒక బండకేసి ముక్కు పరాపరా అరగదీసింది. 1 కాదు 2 కాదు 100 రోజుల పాటు నిరాహార దీక్షతో గడిపింది. కొత్తగా వచ్చిన లేలేత ఈకలు, గోర్లు, ముక్కులతో నూతన ఉత్తేజం పొందింది. నూతన ఉత్సాహంతో గగనానికెగసి వేట ప్రారంభించింది. ఆత్మవిశ్వాసం ఆయుధమైంది. అగ్రరాజ్యమైన అమెరికా ధైర్యానికి, స్వాతంత్రానికి చిహ్నంగా గరుడ పక్షిని నిలుపుకుంది. గరుడ పక్షికి ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే మనిషి జీవితంలో కూడా ఆత్మవిశ్వాసం ఎప్పటికీ అలాగే ఉండాలి.